హాయ్ హలో నమస్తే. నేను మీ జబర్దస్త్ ఫని. సెల్ఫ్ ఇంటర్వ్యూ ఈరోజు సెల్ఫ్ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. ఇందులో మనసున్న మనిషి, అందరి వాడు, అందరి ప్రేమని దక్కించుకున్నవాడు, అందరూ మన ఇంట్లో వ్యక్తి, మన అన్నయ్య, మన ఇంట్లో మామ, మన ఇంట్లో బాబాయ్ అనుకుంటాం. ఆ వ్యక్తి, అంత మంచి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ అప్పారావు గారు. అందరికీ నమస్కారం. సీనియర్ నటులు, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి మా ఫణి గారితో జర్నీ విత్ సెల్ఫీ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈరోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత సీనియర్, ఇప్పుడు నేను సినిమాల్లో ఎలా సీనియరో, నిజంగా ఈయన గారు కూడా నాటకాల నుంచి వచ్చి పౌరాణికంగా ఏదైనా స్టేజీ మీద దడదడలు అడిచేశారు. నిజంగా ఆయన కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా చాలా అదృష్టవంతులం. ఫస్ట్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది గురుగారు? ఫస్ట్ జబర్దస్త్ సంబంధించిందండి. అసలు స్టేజెస్ కానీ స్టేజ్ అయితే 1984 అండి. 1984లో మంచం మీద మనిషి నాటిక, ఆ నాటిక ద్వారా రంగస్థల అరంగేట్రం జరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత సినిమా రంగానికి వచ్చినట్టు 2000 సంవత్సరంలో బివి రమణ గారు, డైరెక్టర్ తేజ గారు మమ్మల్ని, మా గురువు గారు సత్యానందం గారి ద్వారా, వైజాగ్ సత్యానందం గారి ద్వారా శుభవేళ అనే సినిమా, రామోజీరావు గారి నిర్మాత, బివి రమణ గారు దర్శకులు, క్రియేటివ్ హెడ్ అంతా కూడా తేజ గారు, వారి ద్వారా ఈ వెండితెర అరంగేట్రం జరిగింది 2000లో శుభవేళ సినిమా. ఆ తర్వాత వచ్చినట్లయితే మళ్ళీ 2014 బి చిన్నకృష్ణ గారు, ఈ బి చిన్నకృష్ణ గారు వివి వినాయక్ గారి శిష్యులు, వారు వీడు తేడా, లండన్ బాబులు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, అక్షర సినిమాల దర్శకుడు. ఆయన శకలక్ శంకర్ గారికి నా గురించి చెప్పారు, మా టీంలో చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు, పెట్టుకో బాగుంటుందంటే, అప్పుడు శకలక్ శంకర్కి నాకు పరిచయం లేదు అబ్బాయితో. ఆయన నన్ను పిలిచి, బాబాయ్ మీ గురించి చిన్నకృష్ణ గారు చెప్పారు, మీరు రండి మా టీంలో కంటే అలా వచ్చానండి. సూపర్. ఫస్ట్ జబర్దస్త్ అలా స్టార్ట్ అయింది. జబర్దస్త్లో అసలు మీరు వేయని గెటప్లు కానీ, మోడలేషన్లు కానీ, ఒక స్కిట్లో అయితే తమిళ గెటప్ వేశారు. అసలు స్టేజ్ నాకైతే ఇప్పటికీ నవ్వుతా ఖుషి. తర్వాత మీరు ఆ జబర్దస్త్లో అన్ని గెటప్లు వేశారు కదా, అన్ని మోడలేషన్ చేశారు కదా, మీకు బాగా నచ్చింది? శకలక్ శంకర్ దగ్గర నాకు బాగా పేరు వచ్చింది, నా లైఫ్ని మార్చింది. జనరల్గా మనకి అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ఉంటాయి. మా శంకర్ క్రియేషన్లో తేజోమూర్తుల మురళీధర్ గారు, సాయి అంటే పంచప్రసాద్ వాళ్ళ బ్రదరు, అలాగే మన మంచి డైరెక్టర్ అతను, వాళ్ళు కలిసి రాసినటువంటి శీతాకాల సమావేశాలకు ప్యారడీగా పోయే కాలం సమావేశాలు పెట్టాం. అది అసెంబ్లీలో మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుంది, అది 31-32 నిమిషాల స్కిట్ అండి. అందులో నాది ఒక హౌస్లో మెంబరు, నా పేరు కాకిరాని. అందులో మామూలుగా ఇంప్రవైజేషన్ మీద కొంత వెళ్ళిపోయింది సార్. స్క్రిప్ట్ ఉంది కానీ ఆన్ స్పాట్ నాగబాబు గారు, అప్పటికే ఎమ్మెల్యేగా మేడం రోజా గారు ఉండటం వల్ల వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. పొలిటికల్ సబ్జెక్ట్ అంటే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. నేను రెచ్చిపోవడం, అవతల వైపు నుంచి ఏమో మురళీ గారు రెచ్చిపోవడం, మధ్యలో కేఎస్ రాజు, ఒకటిగా శ్రీధరు, పంచప్రసాద్ అందరూ అండి. అదొక మంచి స్కిట్ చేసామండి. అలా నాకు 1 వీక్లో నాకు పేరు వచ్చేసింది. తర్వాత నా జీవితాన్ని మార్చిన స్కిట్ అయితే ఆ స్కిట్ ఫారెస్ట్ అండి. అడవిలో అన్నీ ఉంటాయి కానీ రారాజు అంటే సింహం. ఆ క్యారెక్టర్ అబ్బాయి శకలక్ శంకర్ గారు వేశారు. నేను ఏనుగు క్యారెక్టర్. అదేంటంటే సింహం రాకముందు మిగతా అంటే కుందేలు దగ్గర నుంచి, లేడీ దగ్గర నుంచి, జింక దగ్గర నుంచి సింహం రాకముందు డిస్కషన్ పెట్టుకుంటాయి. ఎంతసేపు ఈ అడవికి రాజు సింహమేనా మనం అమ్మ అంటే, నేను కూడా మాట్లాడితే నేను నక్క, తోడేలు అన్నీ వచ్చేస్తాయి. చివరికి దగ్గరికి వచ్చినప్పటికల్లా అన్ని మూసుకొని కూర్చుంటే నేను దొరికిపోతా. నాకు కొరడా ఇచ్చి కొట్టడం, అది 1 వీక్ వైరల్ అయింది. అవును, అది నిజంగా కొట్టుకున్నారా లేకపోతే అంటే నేను జబర్దస్త్లో ఉండి కూడా డౌట్, నిజంగా కొట్టుకున్నారా? అది వైరల్? అది నిజంగా రియాలిటీగా చేసిందండి. ఒక్క దెబ్బ కూడా నా మీద పడలా. అయ్యో, నేనేమనుకున్నా అంటే, నేను జబర్దస్త్లో ఉండి కూడా అసలు మీరు ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యారంటే, నిజంగానే కొట్టేదా ఏంటంటే మీరు మీ టీమ్ లీడర్ అయితే అన్నారు కదా, నిజంగా సూపర్ ఎమోషన్ ఉంటుంది అసలు. నిజంగానే కొట్టేస్తారు. టీమ్ లీడర్ అయితేనే మాట కాదు, నీ అబ్బా బేవర్స్ కొడక, ఇది స్కిట్ అనుకుంటున్నావు ఏంటనుకున్నావు, కొడతావేంటరా మేడం గారు కొడతారు అంటే, ఇక్కడ 100% అండి
ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుసండి. ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి మేడం రోజా గారికి కానీ, నాగబాబు గారికి కానీ, మేనేజర్ కానీ, కెమెరామెన్లు కూడా తెలియదండి. ఒక్క డైరెక్టర్కి తెలుసు, చేస్తున్న మాకు తెలుసు. అది అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది ఆ స్కిట్. వారం తర్వాత అప్పుడు దాకా శకలక శంకర్ టీంలో పెద్ద ఆయన చేశారు అన్నారు. ఆ తర్వాత అప్పారావు అనే పేరు వచ్చింది. దాని తర్వాత నాకు బాగా నచ్చింది వదినా కదండి. ఈ వదినా గురించి చెప్పాలంటే మళ్ళీ అబ్బాయి రచ్చరవి గారు, మేధావి రవి గారి గురించి చెప్పాలి. ఆయన ఏ టీం లీడర్ లాక్ చేయరండి జడ్జెస్ని, ఒక అబ్బాయికే సాధ్యం. నన్ను ఏమన్నాడంటే లేడీ గెటప్ వేసినప్పుడు, లేడీ గెటప్తో చాలా మంచి స్కిట్లు చేసాం రచ్చరవి దగ్గర, అబ్బాయి దగ్గర. ఒక దగ్గర ఏమన్నాడంటే, నా భర్త రచ్చరవి, నేను భార్యని, 4 దెబ్బలు వేస్తా మొగుడిని చేసి, వెయ్యేడి ముందు వదిన మీ తమ్ముడిని దారిలో తెచ్చుకోవడానికి 4 దెబ్బలు వేసాను తప్ప అంటే, లేదమ్మా నా తరఫున ఇంకో 4 దెబ్బలు వేయమన్నది. ఆవిడ అంత సపోర్ట్ చేసింది స్కిట్కి. ఇంకా అక్కడి నుంచి స్కిట్లు అన్నిట్లో కూడా లేడీ గెట అలా వదినని లాక్ చేయమన్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత బావాని లాక్ చేయమన్నాడు. ఎవరు? నాగబాబు గారు. ఇంక మనం స్కిట్లు చేస్తూనే ఉన్నాం. ఎక్కడో దగ్గర బోర్ కొడుతుంది కదా. ఒకరోజు మీరు నమ్మరు సార్, స్కిట్ ఎంట్రీ అయిపోయింది, రచ్చరవి గారు వెళ్ళి చేస్తున్నారు, నా తర్వాత నాది ఎంట్రీ. వెళ్ళినప్పుడు ఆలోచించాను, వెళ్ళి VADINA వదినా అన్నాను. ఆ తర్వాత స్కిట్లో విఏ బావా అన్నాను. నాగబాబు గారు పక్కన నవ్వేశారు. లేడీ గెటప్లో ఇది సాధ్యమైంది. మేడం కూడా నాహో ఇప్పుడు దాకా తెలుగులో అన్నా ఇప్పుడేమో ఇంగ్లీష్లోనని ఆవిడ మేడం చాలా యాక్సెప్ట్ చేసింది. అసలు యాక్సెప్ట్ చేయటం వల్లే నేను ఈరోజు ఎంత పాపులారిటీ వచ్చింది. మేడం ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, సాటి మినిస్టర్లు కానీ, మీ వదిన ఎలా ఉందని, మీ మరదలు ఎలా ఉందని, నన్ను కూడా మీ వదిన గారు ఎలా ఉన్నారు, అది మన ఒక ఆర్టిస్ట్కి అచీవ్మెంట్ కదా సార్. అంత గొప్పగా నేను ఇదైను. ఈ VADINA వదిన అని పలకడానికి గల రీజన్ మళ్ళీ సీనియర్ హాస్య నటులు, పాపులర్ యాక్టర్ అయినటువంటి గౌతమ్ రాజు గారి ఇన్స్పిరేషన్ అండి. మీరు గౌతమ్ రాజు గారు వాళ్ళతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదైనా చెప్పాలనుకోండి, సారీ అని చెప్పాలనుకోండి, మనం ఏం చెప్తాం, సారీ అంటాం. కానీ సార్ అట్లా చెప్పరు, SORRY అంటాడు. అలా విడివిడిగా చెప్పడం వలన అతనికి ఫ్రస్ట్రేషన్ కానీ అలా ఇంగ్లీష్లో చెప్పడం కానీ గౌతమ్ రాజు గారితో ప్రత్యేకించాలి. ఆ రోజు నాకు ఆ మహానుభావుడు ఆ క్షణంలో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ మన సినిమాల్లో అయితే 11th అవర్ అంటాం, ఆ 11th అవర్లో ఒక అద్భుతం జరిగింది ఇంగ్లీష్లో చెప్పడం. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని వదినా అసలు జనాలు ఒక హైప్ ఇచ్చేసేసి ఒక రేంజ్ లో కదండి అందరూ. ఆ తర్వాత కాలంలో రాజుగారి గది ద్వారా నాకు ఓంకార్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారండి. అది మేము టీవీకి సంబంధించిన దీంట్లో కూర్చుంటాం. సీనియర్ నటులు రఘుబాబు గారు, అలాగే ప్రభాస్ సీన్ గారు కాంబినేషన్ అది ఉంటుంది. ఏం మాట్లాడినా వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అంటాం. అది కూడా సూపర్. ఎక్కడికి వెళ్ళినా కూడా అది సూపరు. ఈ రాజుగారి గదిలో ఆ డైలాగ్ రాసింది మన తేజమూర్తులు మురళీధర్ గారు. సూపర్. ఇది ఎక్కడ రాశారంటే మేము ఫ్యామిలీ సర్కస్ చేసినప్పుడు అండి, ఓంకార్ షో అది. ఓంకార్ మీరు అందులో చేశారు కదా. ఓంకార్ గారి షోలో జడ్జెస్ ఎవరంటే పోసాని కృష్ణమురళి గారు, తర్వాత ఏమో మేడం తమిళ యాక్టర్ కోవై సరళ గారు. వాళ్ళిద్దరు జడ్జెస్ గా ఉన్నప్పుడు, తేజమూర్తులు మురళీధర్ గారు టీమ్ లీడర్ గా ఉన్నప్పుడు, నేను నెల్లూరు హరిబాబు గారు పెద్ద కాంబినేషన్ లో చేసినప్పుడు మాట వస్తే వాట్ ఆర్ యూ టాకింగ్ అనేవాడిని. మేడంను పోసాని గారు మెచ్చుకుంటే గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనేవాడిని. అలాగా అందులో పాపులర్ అయిందని సినిమాలు తేజమూర్తులు మురళీధర్ పెట్టారు. అలాగే పాపులర్ అయ్యాయి. అదే డైలాగ్ ఈ మధ్య కాలంలో ప్రిన్స్ మహేష్ బాబు గారు హీరోగా, సరిలేరు నీకెవరు అనిల్ రావుపూడి గారు కూడా ఒక దగ్గర గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అంటాను. ఆ తర్వాత హీరో గారి నోటి నుంచి అదే మాట రిపీట్ అయింది, ఎక్కడికో వెళ్ళింది. అదృష్టవంతులండి నిజంగా. మీ జర్నీ సూపర్. ఎక్కడున్నా కూడా మీరు అందరు. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటికీ కూడా ఇదే ఎనర్జీ, ఇదే కథ, అదే విషయం సూపర్గా ఉంటుందండి నిజంగా. ఒకటే సార్ పని సార్, మీకు తెలియదు ఏం కాదు, మనం గ్లామర్ ప్రపంచంలో ఉన్నాం. అవును. ఈ గ్లామర్ ప్రపంచంలో మనం అప్డేట్ వెర్షన్లో ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను. అదే ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళాం, ఒక షాలు, ఒక పంచె, ఒక ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కాలేజీ ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, యోయో ఇలా యోయో టైప్ లో వేసుకుంటే అదొక ఆ కుర్రాళ్ళు నాకట్టుకోవాలి కాబట్టి ఇక నా రింగులు అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి కాబట్టి
నేను ఎప్పుడు కూడా మన ఏ షోకి వెళ్ళినా కొత్త షో అనుకుంటాను. ఈరోజు నేను స్టేజ్ ఎక్కుతున్నాను అన్నంత నమ్మకంతో, అన్నంత డెడికేషన్తో, అంత హైలీ డెడికేటెడ్గా ఉండటం మూలాన్ని ఇన్నాళ్ళు నేను నెగ్గుకు రాగలిగానంటే అది కారణం. ఇందాక ఓంకార్ గారు అన్నారు కదండి, ఓంకార్ గారితో మీ సంబంధం అంటే మీరు ఎలా ఉంటారు, ఆయన మీతో ఎలా కలిసి ఎలా ఉంటారు ఒకసారి? ఫ్యామిలీ సర్కస్ నుంచి వారితో మంచి అభిమానం అన్నయ్య గారితో. ఆ తర్వాత కాలంలో రాజుగారి గది, ఆ తర్వాత మా దంపతులకి 18 వారాలు ఎనలేని ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ స్మార్ట్ జోడి మా టీవీలో. ఓకే. అప్పటి వరకు గృహిణిగా ఉన్నటువంటి మా శ్రీమతి సుబ్బలక్ష్మి ఆ షోతో, అంటే నేను 23 ఇది 24వ సంవత్సరం ఇండస్ట్రీలో, మా సుబ్బలక్ష్మికి మా ఆవిడకి ఏంటంటే 18 వారాల్లోనే సెలబ్రిటీ హోదా వచ్చింది. ఏ ముహూర్తాన్న శ్రీపాద్ గారు ఒకసారి ఒక స్పెషల్ ఎపిసోడ్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచారు సార్. ఐ థింక్ అది సంక్రాంతి టైం అనుకుంటా. అందరికి భోజనాలు పెట్టారు స్టేజ్ మీదే. అప్పుడు అప్పారావు గారు, బాబాయ్ మీరు పెన్నిని తీసుకొని రండి అని అవినాష్నేమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ, మన ఆనంద్ కూడా ఉన్నాడు అందులో. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి భోజనాలు చేసామండి. అక్కడి నుంచి జబర్దస్త్లో కూడా కొన్ని ఎపిసోడ్లు చేసాం, బుల్లెట్ భాస్కర్ టీంలో కొన్ని ఎపిసోడ్లు చేసాం, తర్వాత ఏమో ఆనంద్ దాంట్లో కూడా మంచి ఎపిసోడ్ చేసాం మేము. ఏమైనా ఓంకార్ గారు అయితే కంటిన్యూ ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని. అయ్యో అన్నిటికీ పిలిచారండి అతను. సూపర్. ఆయన ఒక్కసారి కూడా మా భార్య భర్తలు ఆయన ఒక్కసారి నమ్ముకుంటే ఆయన కంటిన్యూ ఇచ్చేస్తుంటారు 100%. ఆయన బ్యానర్ లో నేను అన్ని సినిమాలు చేశానండి. అశ్విన్ బాబు చేసిన సినిమాలో కూడా అన్ని సినిమాలు ఎక్కడో దగ్గర మన అవకాశం ఉన్నంత వరకు ఇస్తూనే ఉంటారు. జబర్దస్త్ లో మీకు నచ్చిన టీమ్ లీడర్? ఇంకా ఫ్యామిలీ కింగ్ చమక్ చంద్ర గారు. సూపర్. నచ్చిన కమెడియన్ జబర్దస్త్ లో? నచ్చిన కమేడియన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారండి. ఇంకా సూపర్ స్టార్ గెటప్ సీన్, అవును, అది తిరగలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. అంతవరకు ఎందుకు, మనకి తాగుబోతు వేషాలు వేసిన వాళ్ళల్లో ఆ రోజు పిఎల్ నారాయణ గారిని తీసుకున్నా, ఆ తర్వాత కాలంలో ఆ క్యారెక్టర్ గ్లామర్ తీసుకొచ్చి ఎంఎస్ నారాయణ గారు తీసుకున్నా, యంగ్ అండ్ డైనమిక్ ఇప్పుడు ఉన్నటువంటి తాగుబోతు రమేష్ గారిని తీసుకున్నా, ఒక్కొక్కరిది ఒక ప్రత్యేక శైలి. అఫ్ కోర్స్ మీరు తాగుబోతు రమేష్ గారి కన్నా మీరు ఈ తాగుబోతు వేషంలో మీది ఒక ప్రత్యేకమైన శైలి. అది కానీ గుద్దుడు కానీ, గుద్దు అనే మాట కానీ, లేకపోతే ఒక ఇజ్రా లాగా, మెయిల్ ఇజ్రా లాగా, కంప్లీట్ లంగావాణితో కాకుండా మెయిల్ ఇజ్రాగా చేయడం చాలా కష్టం అండి. అది మీరు సక్సెస్ అయ్యారు, తాగుబోతులో సక్సెస్ అయ్యారు. మీద ఒక డిఫరెంట్ టైమింగ్. అఫ్ కోర్స్ మీరు జబర్దస్త్ కన్నా ముందు సినిమాల్లో బాగా పాపులర్. ఓకే అండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు సీనియర్ నటులందరూ కూడా బయటకు వచ్చేసారు కదా, మరి సీనియర్ నటులందరూ బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నారు, మీరు కూడా చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా, అసలు పిలుస్తున్నారా లేదా, అసలు మీకు ఇప్పుడు ఆ మల్లెమాలకి సంబంధాలు ఉన్నాయా? మల్లెమాల నా జీవితాన్ని మార్చింది సార్. ఇప్పుడు అభిమానపూర్వకంగా మళ్ళీ వారు ఆహ్వానిస్తే వెళ్ళడానికి నేను రెడీ. ఆహ్వానించారా ఏమన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా పిలిచారా? లేదండి, లేదు. ఓకే. మల్లెమాల రాకముందు అప్పారావు గారు ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి? మల్లెమాల రాకముందు నేను అప్పట్లో రాపేట అప్పారావు, వైజాగ్, కాస్త కోస్తో స్టేజ్, టీవీల్లోను సినిమాల్లోనూ అడపా తడపా కనిపించేవాడిని. జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఆసమ్ అప్పి జబర్దస్త్ అప్పారావు అని వచ్చిందండి. ఇంటి పేరు కాదు, ఇంటి పేరే జబర్దస్త్ అయిపోయింది. అంత బాగా వచ్చింది సార్ నాకు. ఇంకా మల్లెమాల గురించి కానీ ఇంకా ఎవరు? మల్లెమాల నాకేంటంటే ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిందండి, సెలబ్రిటీ హోదా ఇచ్చింది. ఇక్కడ ఏమంటానంటే కొన్ని షోలు డబ్బులు వస్తే పేరు రాదు, కొన్ని షోలు పేరు వస్తే డబ్బులు రావు. బట్ మల్లెమాల అద్భుతమైనటువంటి జబర్దస్త్ వల్ల డబ్బులు వచ్చాయి, పేరు వచ్చాయి, సెలబ్రిటీ హోదా వచ్చింది, అబ్రాడ్ షోలు వచ్చాయి. మన 2 రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక కానీ ఇటు మన ఒరిస్సా కానీ ఎక్కడైనా ఏ పండుగ జరిగినా ఏ అకేషన్ జరిగినా మన జబర్దస్త్ ఆర్టిస్టులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం జబర్దస్త్, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. మాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే రెస్పెక్టెడ్ డైరెక్టర్స్, వాళ్ళు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, మాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, అలాగే రెస్పెక్టెడ్
టీమ్ లీడర్స్ అండి, అద్భుతమైన టీమ్ లీడర్స్ ఉన్నారు. కోర్స్ ఇందాక మీరు అన్నట్టు సీనియర్స్ అందరూ మానేశారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మానేశారండి. అంతకు మించి ఏం లేదు. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ సీనియర్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్తుందండి. అందుకే అందరి ఆదరాభిమానాలతోనే జబర్దస్త్ 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా చేరుకుంది. సౌత్ ఇండియాలోనే ద నెంబర్ 1 రియాలిటీ షో జబర్దస్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చూసినందుకు పార్ట్ 2 ఉంది. పార్ట్ 2లో అప్పారావు గారి లవర్స్ గురించి మరియు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మరి చెప్పారు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ప్లీజ్.